అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే సినిమా విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, బాలయ్య ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు. ఫోన్ ఎగరేయడం గానివ్వండి, కత్తి తిప్పడం గానివ్వండి. రీసెంట్ గా అయితే ఒక ఈవెంట్ లో మాట్లాడుతుంటే మీసం ఊడిపోయింది. సో దాని గురించి కూడా ట్రోల్ చేశారు చాలా మంది. సో చాలా మంది అయితే అంటున్నారు, సో బాలయ్య నార్మల్ గా అయితే ఇలా ఉండరు, కావాలనే వార్తల్లోకి ఎక్కడానికి ఇలా చేస్తున్నారు, పిఆర్ టీం చెప్పడం వల్ల ఇట్లా. బాలయ్య అసలు ఆ టైప్ మెంటాలిటీనే కాదు. నార్మల్ గానే అలా ఉంటారా సార్? నార్మల్ ఇప్పుడు మేసం ఊడిపోవటం అనేది మేకప్ అది అంటించుకున్నాడు. తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇక్కడ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళాలి, తరహా గెటప్ లో ఉన్నాడు. మేసం చెమట పడదు కదా. ఇప్పుడు షూటింగ్ షూటింగ్ లో మేసం ఊడదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు టచ్అప్ చేసుకుంటూ ఉంటాం. షార్ట్ రెడీ అనేది టచ్ కనుక ఊడటం అనేది ప్రశ్న ఉండదు. ఇక్కడ టచ్అప్ అవకాశం లేదు కదా వేదిక మీద. అది పడి ఊడింది, దాన్ని ఏమంటే అనుకుంటూ మాట్లాడేశారు. అది అతని పబ్లిసిటీ కోసం పాపులర్ కర్మ బాలయ్యకి ఏముందమ్మా. బాలయ్యకి అలాంటి చిల్లర వేషాలు వేయాల్సిన అవసరం లేదు. బాలయ్య మామూలు నార్మల్గా అతను ఈజీ క్యాజువల్ గా ఉంటాడమ్మా. ఈ రిజర్వ్డ్ గా బిగిసిపోయి ఫంక్షన్ మనం ఏంటి ఇలా ఉండడు, అర్థమైందా? చాలా అయితే చాలా క్యాజువల్ గా చాలా సరదాగా ఉంటాడు అతను. షూటింగ్ అప్పుడే షూటింగ్ అంటే ఆ క్యారెక్టర్ మేకప్ వేసుకుని గెటప్ వేసుకుని ఆ గెటప్ లో కూర్చున్నాడంటే అక్కడే చాలా టైట్ గా రిజర్వ్డ్ గా ఉంటాడు. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి, తను దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇతర పిచ్చాపాటి ఇతర మాటలు కథలు మాట్లాడటానికి ఒప్పుకోడు. ఆ షూటింగ్ స్పాట్ లో అది పెద్ద అయిన లక్షణం. అదే తనకి వచ్చింది, తనదే పెట్టుకున్నాడు. షూటింగ్ దగ్గర సీరియస్ గా ఉంటాడు. మిగతా ఇప్పుడు చాలా చిన్నపిల్లడు, చాలా సరదాగా ఉంటాడు, చాలా క్యాజువల్. ఇలాంటి ఈ వేషాలు, ఈ బిల్డప్లు ఏమి ఉండవు. చాలా చాలా ఈజీగా క్యాజువల్ గా ఏంటి అలాగే ఉంటాడు. సో అతను స్పెషల్ గా దీనికోసం యాక్ట్ చేయాలి, స్పెషల్ దీనికోసం పిచ్చి వాగుడు తెలియని వాళ్ళు ఏదో గాలి వాగుడు చెప్తే దానికి ఏం లేదు. ఇవాళ అఖండ వచ్చింది. అది సార్, అఖండ 1 బాగా మంచి హిట్ అయింది. సో అఖండ 2 కూడా భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ టీజర్ చూసామా. ఏం అఖండ అంటే అఖండంగానే ఉంది, అంత గొప్పగా ఉంది అది. అది అందులో బోయపాటి కాంబినేషన్. బోయపాటి మామూలుడు కాదు, మామూలు 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి. ఆశ్చర్యపడక్కలేదు. అఖండ ఎందుకంటే అఖండ ఫస్ట్ పార్ట్ కూడా రేట్లు తక్కువ రేట్లోనే కొన్ని కోట్లు రికార్డు కలెక్షన్ చేసింది. రేట్లు పెరగకముందే. ఆ రోజు పెరగలేదు, పెరగకుండా కరోనా టైంలో కోట్లు హైయెస్ట్ రికార్డు చేసింది కనుక అందులో ఇది తర్వాత వచ్చే సక్సెస్ లేదు. గెటప్ అసలు ట్రైలర్ చూస్తానే పిచ్చికిపోయింది. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఈ సమ్మర్ లేట్ గా వస్తుంది ఇండస్ట్రీకి. సమ్మర్ అయిపోయినాక సమ్మర్ మొదలవుతారు. రాబోయే కుబేర్ అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు, రాజా ఇది అవ్వచ్చు, రాజా అవ్వచ్చు, అన్ని ట్రీజర్స్ బాగున్నాయి, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతిదీ హిట్ కొట్టి అంటే నా ఎక్స్పెక్టేషన్ మార్చ్ ఏప్రిల్ మే సమ్మర్ కాస్త జూన్ జూలై ఆగస్ట్కి వెళ్ళింది. 3 నెలలు మనసు. ఈ సమ్మర్ ఎప్పుడు సమ్మర్ పండగ. సంక్రాంతి సమ్మర్ ఎప్పుడు సినిమా వాళ్ళకి పండగ. సంక్రాంతి అయ్యింది, అయ్యో సమ్మర్ ఏంటి ఇట్లాగా అనుకున్నాం. ఈ సమ్మర్ కొంచెం డిలే అయింది అనమాట. వాతావరణం కూడా సమ్మర్ లో వానలు వచ్చింది కదా, అలా డిలే అయింది. ఇప్పుడు రాబోయే 3 నెలలు సమ్మర్ బొనాన్జా. అన్ని సినిమాలు బాగున్నాయి, చక్కగా ప్రతి ఇది మళ్ళీ మళ్ళీ చూడాలని ఉత్కంఠ. కన్నప్ప గాని అన్ని 4 సినిమాలు టీజర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో డెఫినెట్ గా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అది అఖండ అవ్వచ్చు, అది రాజాసాబ్ అవ్వచ్చు, కన్నప్ప అవ్వచ్చు, కుబేరా అవ్వచ్చు. కుబేరా కూడా ఒక డైరెక్టర్ సినిమా అది. అతను ఇద్దరిని పెట్టి తీస్తారంటే విషయం లేకుండా తీయడు కదా. మంచి డైరెక్టర్. ఖచ్చితంగా సినిమాలన్నీ ఈ రాబోయే సమ్మర్ ఒక పెద్ద బొనాంతా, ఇండస్ట్రీకి పండగ, ఆడియన్స్ కి పండగ. సమ్మర్ కొంచెం లేట్ గా అయినా సమ్మర్ వస్తాడు, సమ్మర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.